కింద ఉండేది ఇసుక, పైన కనిపించే పొర సిల్ట్ లేదా మట్టి. హాయ్ ఎవ్రీవన్, మన వాళ్ళు చాలామంది చాలా రోజుల నుండి అన్న ఇసుకలో సిల్ట్ కంటెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో వీడియో చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం మనం ఈరోజు ఇసుకలో సిల్ట్ కంటెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామో చూడబోతున్నాం. దీంట్లో మనకి రెండు ప్రాసెస్లు అయితే ఉంటాయి. వాల్యూమ్ మెథడ్ ఒకటి, వెయిట్ మెథడ్ అయితే ఒకటి ఉంటుంది. మనం ఈరోజు వాల్యూమ్ మెథడ్లో సిల్ట్ కంటెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ మెథడ్. మనకి 5 నుంచి 10 నిమిషాల్లో అయితే ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. దీనికోసం మనం ఫస్ట్ మనకి సైడ్కి ఇసుక అయితే రాగానే ఒక 4-5 ప్లేసుల దగ్గర నుంచి శాంపిల్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఒక ప్లేస్లోనే తీసుకుంటే ఇప్పుడు ఒక సైడు సిల్ట్ అనేది ఉండకపోవచ్చు, ఇంకో సైడు ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి మనం అన్ని సైడ్లను తీసుకొని ఒక 4-5 పాయింట్లు తీసుకొని ఆ 4-5 పాయింట్లు ఇసుక అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన వీడియోలో చూస్తున్నట్టు నేను 5 పాయింట్లలో అయితే మన ఇసుక అనేది కలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ పాయింట్లు అంటే ఒక 10 సైడ్లైనా ఇసుక అనేది కలెక్ట్ చేసుకోండి. ఎన్ని శాంపిల్ ఎక్కువ తీసుకుంటే అంత బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. మనం తీసుకున్న తర్వాత ఆ ఇసుక మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం 5 పాయింట్ల దగ్గర తీసుకున్నాం కదా, 5 పాయింట్లలో సిల్ట్ కంటెంట్ అనేది వేరీ ఉండొచ్చు. ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు. కాబట్టి దాన్ని నేను బాగా మిక్స్ చేసుకుంటున్నా, బాగా మిక్స్ అయ్యేలాగా. పదండి ఇప్పుడు మనం ఈ శాండ్లో సిల్ట్ కంటెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. కొంతమంది అడుగుతుంటారు, మేము మంచిగా సిమెంట్ వేసాము, మంచిగా మిక్స్ చేసాము, మంచిగా కాంక్రీట్ అనేది వేసి బాగా నీట్గా చేసుకున్నాము, మంచిగా సిమెంట్ వేసి ప్లాస్టరింగ్ అని చేసుకున్నాము, కానీ మనకు స్ట్రెంత్ అనేది లేదు, ప్లాస్టరింగ్లో క్రాక్స్ అనేవి వచ్చాయి అని చెప్తుంటారు. అది ఎందువల్ల అంటే మనకి ఇసుకలో ఈ సిల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటే మనకి స్ట్రెంత్ రాదు, అలాగే డ్యూరబిలిటీ అంటే సర్వీస్ అనేది కూడా ఎక్కువగా రాదు. మనకి వీడియోలో ఏమేమి కనిపిస్తున్నాయి, ఒకటి మనం తెచ్చుకున్న ఇసుక శాంపిల్, బయట సైట్లో నుంచి ఇసుక శాంపిల్ తెచ్చుకున్నాం కదా, ఆ శాండ్ శాంపిల్. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, అదేదో కెమికల్ అనుకోవద్దు మీరు, అది జస్ట్ సాల్ట్, మనం ఇంట్లో వాడుకునే సాల్ట్ అది. నెక్స్ట్ వచ్చేసి వాటర్, ఆ గ్లాసులో ఉండేవి వాటర్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మెజరింగ్ జారు, దీని కెపాసిటీ వచ్చేసి 250 ml. ఇది మనకి గ్లాస్ది ఉంటుంది, ప్లాస్టిక్ది ఉంటుంది, పీవీసీది ఉంటుంది. మనకి మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ ఉంటుంది. మనకి క్లియర్గా కనిపించాలని వీడియోలో నేనైతే ఈ గ్లాస్ మెజరింగ్ జార్ అయితే తీసుకున్నాను. ఇది పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం కాదు, 200, 300, 400 అంతే. సో మీరు కూడా తీసుకోవచ్చు. ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, దీని కెపాసిటీ వచ్చేసి 250 ml అని. దీనికి చూడండి రీడింగ్స్ ఎలా ఉన్నాయో, 30, 50, 70, 90, నెక్స్ట్ 110, 130, 150, 170, 190, అలాగా 250 వరకు అయితే మనకి రీడింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, మనకి చిన్న లైన్స్ ఉన్నాయి కదా, ఆ చిన్న లైన్స్ ఒక్కొక్కటి అనేది 2 ml ఒక్కొక్కటి. మనకి పెద్ద గీతలు ఉన్నాయి కదా, ఆ పెద్ద గీతలు అనేవి ఎవ్రీ 10 mlకి ఒకటి ఉన్నాయి. ఈ చిన్న గీతలు అనేవి 2 mlకి వచ్చేసి ఒకటి ఉన్నాయి. క్లియర్ కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాటర్ తీసుకొని 50 ml అయితే మనం నింపాలి. చూడండి 50 ml నిండే వరకు మనం వాటర్ అయితే పోసుకోవాలి. చూడండి మనకి 50 ml వరకు అయితే మనం వాటర్ నింపేసాం. 50 ml పోసుకోండి, మళ్ళీ ఎక్కువ పోయొద్దు. మనకి ఏదైనా క్యాలిక్యులేషన్ ప్రకారం ఉండాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది సాల్ట్. సాల్ట్ అనేది ఎంత వేసుకోవాలంటే మనం 1% అనేది వేసుకోవాలి. ఈ 1% అంటే ఎంత అని మీరు క్యాలిక్యులేట్ ఏం చేయొద్దు. జస్ట్ 3 చిటికెళ్ళు మన చేతితోటి 3 సార్లు 3 చిటికెళ్ళు తీసుకొని వేసేయండి. ఏదే 50 mlలో 50 ml వాటర్లో 3 చిటికెళ్ళు దగ్గర మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1% వేసుకొని ఆ సాల్ట్ వాటర్ని బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ అనేది మన వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు షేక్ చేసుకోండి. ఓకే, చూసారు కదా, మనకు కావాల్సిన 50 ml సాల్ట్ వాటర్ సొల్యూషన్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు మనం 50 మార్క్ వరకు వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు 100 ml అంటే 100 మార్క్ వచ్చే వరకు మనం తెచ్చుకున్న ఇసుక శాంపిల్ అనేది దాంట్లో వేసుకోవాలి. ఓకే, ఎంతంటే 100 మార్కు 100 ml వచ్చే వరకు మన ఇసుక అనేది దాంట్లో వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఇసుక వేస్తున్నాం దాంట్లో. చూడండి మనం ఇసుక అయితే ఫిల్ చేసేసాం. అది ఎక్కడి వరకు వచ్చిందో చూడండి,
100 ml వరకు వచ్చేసింది. ఫస్ట్ అయితే 50 ml సాల్ట్ వాటర్ పోసుకున్నాం. నెక్స్ట్ 50 ml అనేది మనం ఇసుకని ఫిల్ చేసాం. ఓకే, ఈ రీడింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకోండి. 100 ml వరకే మనకి సెకండ్ రీడింగ్ అనేది రావాలి. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ మళ్ళీ వాటర్ పోయాలి మనం. అది ఎంతవరకు పోయాలంటే 150 ml వరకు వచ్చే వరకు పోయాలి. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఫస్ట్ 50 ml వాటర్ పోసాం. 50 ml వాటర్ పోసి దాంట్లో 1% సాల్ట్ యాడ్ చేసాం. తర్వాత 100 ml రీడింగ్ వచ్చే వరకు ఇసుకేసాం. తర్వాత ఏం చేస్తున్నాం మనం నెక్స్ట్ 150 ml వచ్చే వరకు మళ్ళీ వాటర్ పోసాం. ఈ వాటర్ పోసాక మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ దీంట్లో కూడా ఇందాక యాడ్ చేసినట్టే సాల్ట్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఎంత యాడ్ చేయాలి, 1%. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు 3 చిటికెళ్ళు చేతితోటి 3 సార్లు అలా తీసి వేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ సాల్ట్ వేయడం అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్నట్టుగానే మళ్ళీ పైన చేయడ్డం పెట్టేసి మనం వాటర్ని ఇసుకని బాగా మిక్స్ అయ్యేటట్టు పైకి కిందకి షేక్ చేసుకోవాలి బాగా. ఎందుకంటే మన ఇసుక నెక్స్ట్ వాటరు దాంట్లో ఉండే సాల్ట్ అన్నీ మిక్స్ అయిపోవాలి. బాగా మిక్స్ అయిపోయేటట్టు మనం పైన అయితే ఇలా చేతితోటి క్లోజ్ చేసేసి షేక్ చేయాలి బాగా. ఓకే, ఇలా షేక్ చేయడం అయిపోయిన తర్వాత మనమైతే దాన్ని ఒక పక్కన పెట్టేసి 3-4 అవర్స్ అయితే వదిలేయాలి. అప్పుడే మన ఇసుక సిల్ట్ అనేవి సపరేట్ అయిపోయి దానికి సపరేట్గా అవుతాయి. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. దాన్ని అలా పక్కన పెట్టేశాక ఒక 3 గంటలు అయితే వెయిట్ చేశాను నేను. 3 గంటల తర్వాత అది ఎలా అయిందో మీరే చూడండి. మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, కింద ఉండేది ఇసుక. ఇసుక మీద ఒక చిన్న లేయర్ లాగా ఉంది కదా, ఒక చిన్న పొర కనిపిస్తుంది కదా, అది సిల్ట్. కింద కొంచెం రాళ్ళుగా ఉండేది ఇసుక, దానిపైన కొంచెం బురదలాగా కనిపిస్తుంది కదా ఎర్రగా, అది వచ్చేసి మన సిల్ట్ కంటెంట్. మనకి ఇక్కడ రీడింగ్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది. 74 ml అయితే ఇసుక అనేది ఉంది, పైన 4 ml అనేది సిల్ట్ అనేది ఉంది. అర్థమైంది కదా. మనం బాగా మిక్స్ చేసి అలా 3-4 అవర్స్ వదిలేస్తే ఇలా దానికి సపరేట్ అయిపోయి ఇలా మనకు క్లియర్గా కనిపిస్తాయి. ఇసుక అనేది కిందకి సెటిల్ అయిపోతుంది, సిల్ట్ అనేది పైకి తేలిద్ది, దానిపైన వాటర్ ఉంటాయి. ఇసుక, దానిపైన సిల్ట్, దానిపైన వాటర్, అలా 3 మనకి క్లియర్గా కనిపిస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. మనం ఆ రీడింగ్స్ని బట్టి నెక్స్ట్ సిల్ట్ పర్సంటేజ్ అనేది ఎంత ఉందో ఇప్పుడు ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టు V1 అనేది వాల్యూమ్ ఆఫ్ సిల్ట్, నెక్స్ట్ V2 అనేది వాల్యూమ్ ఆఫ్ శాండ్, నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ సిల్ట్ వచ్చేసి V1/V2 × 100. అంటే V1 అంటే ఎంత, మనకి ఇక్కడ రీడింగ్ చూసుకుంటే ఎంత వచ్చింది, 4 వచ్చింది, 4 ml. అలాగే కింద శాండ్ ఎంత ఉంది, 74 ml ఉంది. అప్పుడు 4/74 × 100 వేసుకుంటే మనకి 5.4% వచ్చింది. ఈ విధంగా అయితే మనం శాండ్లో సిల్ట్ కంటెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మన శాండ్లో సిల్ట్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటే మనకి కాంక్రీట్లో కానీ ప్లాస్టరింగ్లో కానీ దేనికైనా కానీ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. అలాగే మన కాంక్రీట్ యొక్క సర్వీస్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉండదు. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా కానీ ముందు శాండ్ కొంచెం రాగానే కొంత శాంపిల్ తీసుకొని ఇలా సిల్ట్ కంటెంట్ అనేది టెస్ట్ చేసుకోండి. నేను ఇలా వీడియో చేయడానికి చాలా టైం పట్టింది, కానీ మీకు సైట్లో చేసుకోవడానికి హార్డ్లీ 5 నుంచి 10 నిమిషాలు పట్టింది అంతే, అంతకన్నా ఎక్కువ పట్టదు. కాబట్టి ఖచ్చితంగా ఈ టెస్ట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కాబట్టి మీరు షేర్ చేస్తే ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.